తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. తొలిదశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరొక వైపు పోలింగ్ కు ముందు ప్రలోభ పర్వాలు కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 4,236 గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటి వరకు తనిఖీల్లో 8.2 కోట్లు సీజ్ చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. వీలైతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేస్తామన్నారు తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. కాని పక్షంలో మరో రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి స్పెషల్ గిఫ్టులు పంపుతున్నారు. కొందరు చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికల్స్ ను అరేంజ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.